బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఎలాగైతే ఇక్కడ శాస్త్రాల్లో ఒక ఎగ్జాంపుల్ ఉంది. తుమ్మెద అన్ని పుష్పముల మీద వ్రాలినప్పుడు వాటిలో మకరందమును త్రాగి ఆనందిస్తుంది. ఒక్క సంపెంగ పువ్వు మీద వాలితే మాత్రం దాని మకరందమును గ్రోలగానే మరణిస్తుంది. ఇది మనకి అనుభవం తక్కువ, బయట ప్రపంచంలో ఇది తక్కువ తెలుసు మనకి, కానీ శాస్త్రంలో ఉదాహరణ కాబట్టి దీన్ని మనం సత్యముగా భావించాలి. తుమ్మెద ఎలాగైతే ఇతర పుష్పములన్నింటి మకరందమును గ్రోలి ఆనందించినప్పటికీ సంపెంగ పువ్వు తాలూకా మకరందం తీసుకోగానే వెంటనే మరణిస్తున్నదో, అలాగా మనస్సు అంటే టోటల్ అంతఃకరణ సమస్త ప్రాపంచిక విషయ సుఖములు అనుభవిస్తున్నప్పుడు ఆనందిస్తూ ఉంటుంది, ఇంకా కావాలి ఇంకా కావాలని. ఒక్క బ్రహ్మము మీద వ్రాలి బ్రహ్మానందాన్ని గ్రోలినప్పుడు నశించిపోతుంది. ఎంత చక్కటి ఎగ్జాంపుల్ చూడండి. సృష్టిలో అంతఃకరణ నాశనానికి ఒక్క మార్గం, ఇంకా మార్గాలు లేవు. అది బ్రహ్మములో ముంచి ఉంచితే ఆ బ్రహ్మవాసనతో అది నశిస్తుంది. కాబట్టి ఎలాగైతే సూర్యుడు అస్తమించగానే తేజస్సు కూడా కిరణాలు కూడా అస్తమించేసాయో, అంతఃకరణ ఎప్పుడైతే లయం అయిపోయిందో మాయా ప్రభావం రిలే ఆగిపోతుంది, ఇంకా మాయా ప్రభావం లేదు. అప్పుడు బ్రహ్మ చైతన్యం నేను బ్రహ్మము అనే స్పృహలో స్థిరంగా ఉండిపోతాడు. అదే ముక్తి. అయితే ఏడో భూమికలో ఏం జరుగుతున్నది? సర్వవ్యాపక బ్రహ్మ చైతన్యంలో అంతఃకరణ శాశ్వతంగా నశించిపోయింది. మళ్ళీ జీవన్ముక్తి విధేయముక్తి అధ్యాయం పరిశీలించినప్పుడు నశిస్తే మరి మనస్సు మిగిలి లేదా అని అనుకున్నాం. రాముడు ఆంజనేయుడికి చెప్పేటప్పుడు ఏమిటి చెప్పాడు? మిగిలి ఉంది. ఏడో భూమికలో మనస్సు నశించినా కొంత పార్ట్ మిగిలి ఉన్నది అని చెప్పాడు. అచేతనమైనటువంటి నిష్క్రియమైనటువంటి జడమైనటువంటి ఆ మనస్సు నీ నుండి శక్తిని పొంది పనిచేసే ఆ మనస్సు మిగిలి ఉంటే మాత్రం బ్రహ్మమునకు ఏమిటి ప్రమాదం అని అడిగాడు. అంచేత మనస్సు మిగిలి ఉంది. ఎలాగా? ఎండలో దీపం పెట్టినట్టుగా. ఈ దీపానికి పూర్తి ప్రకాశం ఉన్నా అది విలువ లేకుండా పోయింది. ఎందుకు? అది ఎండలో లయమైపోయింది దీని వెలుతురు. అలాగా ఆ మనస్సు మాయా ప్రభావమైనటువంటి మనస్సు మిగిలి ఉన్నా దానివల్ల ఎటువంటి ప్రమాదము లేదు అని రాముడు చెప్పాడు. అంటే ఏడో భూమికి తదనంతరం కొంత పార్ట్ నశించింది, కొంత పార్ట్ మిగిలి ఉంది అని అర్థమవుతున్నది. తురీయ స్థితిలో జరిగినటువంటి ప్రక్రియ ఏమిటి? కొంత పార్ట్ అంతఃకరణ నశించింది, కొంత పార్ట్ మిగిలి ఉంది. ఏ పార్ట్ నశించింది, ఏ పార్ట్ మిగిలి ఉన్నది అని పరిశీలిస్తే బంధకారక సత్తా సెక్షన్ ఏదైతే ఉందో దేహవాసన ఫలాపేక్ష, మీకు అది కంఠస్థం అయిపోవాలి. అంటే అవి ఒక సిరీస్లో ఉంటాయి. దేహవాసన, వాళ్ళు సుఖపడాలంటే ఫలాపేక్ష, ఫలాపేక్ష కోసం కర్మలు చేస్తే కర్తృత్వం, కర్మలు చేస్తున్నప్పుడు సంగము, దానివల్ల పుణ్యపాప ప్రవృత్తి, ఇదంతా వస్తున్నది. వాసనలు, ఇది బంధకారక సత్తా, బంధమును కలిగించే సెక్షన్. ఇది నశించింది. నశించిన పార్ట్ బంధకారక సత్తా. మరి ఏమిటి మిగిలి ఉంది? ద్వైతం పూర్తిగా నశించింది. నేను జగత్తు, ఈ రెండు తీసేయండి. మూడు వస్తువులు ఉన్నాయండి. బ్రహ్మ ఉంది, నేనున్నాను, జగత్తు ఉంది. నేను బ్రహ్మమే, ఐక్యం అయిపోయాను అందులో. జగత్తు కూడా బ్రహ్మమే, ఏదో ఆకారాలు ఉన్నాయి కానీ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ బ్రహ్మన్. సో జగత్తు బ్రహ్మం అయిపోయింది, నేను బ్రహ్మం అయిపోయింది. ఇంకేమిటి? బ్రహ్మమే ఉంది. అంటే ద్వైతం ఇప్పుడు పోయింది, రెండు వస్తువులు లేవు, బ్రహ్మం ఒక్కటే ఉంది. కంప్లీట్గా శాశ్వతంగా సంపూర్ణంగా ద్వైతం నశించినటువంటి స్థితి, ఏడవ భూమికలో నుంచి తెలివచ్చినటువంటి భావముఖ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఒక్కసారి పరిశీలించండి. భావముఖ స్థితి అంటే ఏం చెప్పుకున్నాం? ద్వైతం కంప్లీట్గా నశించింది, అఖండ బ్రహ్మాకార వృత్తి పొందినటువంటి మనస్సు మిగిలి ఉన్నది. పక్కన మళ్ళీ మైత్రి, కరుణ, ప్రేమ ఇటువంటి సుగుణములు
ఉన్నాయి. ద్వంద్వములకు చెలించినటువంటి స్థితి, అటువంటి విశుద్ధ సత్వస్వరూపమైనటువంటి మనస్సు మిగిలి ఉంది. మనస్సులో బంధకారక సత్తా అనేది నశించింది, విశుద్ధ సత్వస్వరూపమైనటువంటి మనస్సు మిగిలి ఉన్నది. ఇదే అమనస్క స్థితి. చిత్తనాశనం అంటే ఏం చెప్పుకున్నాం? చిత్తం అంతా ఎప్పుడు నశించదు, ప్రారంధం అనుభవించాలి కాబట్టి మనస్సు మిగిలి ఉండాలి. శరీరం చలించాలంటే మనస్సు మిగిలి ఉండాలి కదా. కాబట్టి ఏ పార్ట్ ఉంచుదాం? బంధకారక సెక్షన్ తీసిస్తే చాలు, చిత్తం నశించినట్టే లెక్క అని మనం వశిష్ఠ గీత ప్రకారంగా జీవన్ముక్తి విదేహముక్తి చాప్టర్లో తెలుసుకున్నాం. చిత్తనాశనం అంటే మనోనాశనం అంటే అమనస్కం. అమనస్కం అంటే ఏమిటి? మనస్సు లేకుండా అయిపోవడం. ఇక్కడ మనసు లేకుండా అయిపోవడం అంటే మళ్ళీ ఆ అర్థమే తెచ్చుకోవాలి. ఏ అర్థం? మొత్తం మనసు నశించదో. అమనస్కం అంటే బంధకారక సత్తా నశించినటువంటి, ద్వైతము నశించే అఖండ బ్రహ్మాకార వృత్తి శాశ్వతంగా పొందినటువంటి మనస్సే అమనస్క స్థితి. అయితే ఇప్పుడు అది ఎప్పుడు ప్రాప్తిస్తున్నది? 7వ భూమిక నుండి తెలివొచ్చి లోకంలో సంచరించే భావముఖ స్థితిలో ఉండే జీవన్ముక్తులకి అమనస్క స్థితిలో ఉండే మైండ్ ఉంటుంది. ఇప్పటికి అమనస్కం అంటే ఏమిటో మనకి ఒక అవగాహనకు వచ్చాం. ఇప్పుడు మీరు అంటారు, దేనికండి ఇది తెలుసుకోవడం? అమనస్క యోగం మనం ఏమైనా సాధన చేయాలా? ఇది మనం చేసేది కాదు. మనం చేసేది కర్మానుష్ఠానం, సత్యనారాయణం, మంత్రజపం, ఏదో స్నానాలు, ప్రాయశ్చిత్తాలు, ధ్యానాలు ఇవి చేయమంటే చేస్తాం. ఇది కర్మానుష్ఠానం, చిత్తశుద్ధి. తర్వాత ఆత్మజ్ఞానం నేర్చుకుంటాం. ఈ జ్ఞానం ఆచరణలో పెడతాం. అమనస్కం అనేది మనకి ఇక్కడ సంబంధం లేదు. అది ఎక్కడ ప్రాప్తిస్తుంది? మన ట్రైల్ ఎంతవరకు 4వ భూమిక వచ్చే వరకే. మనం చదువుకోవడం, రిటర్న్ టెస్ట్ రాయడం, ఇంటర్వ్యూకి వెళ్ళడం వరకే మన ట్రైల్. సెలెక్ట్ అయిన తర్వాత మిగతా ప్రాసెస్ అంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అక్కడ మన ప్రయత్నం అక్కర్లేదు, సాధన అక్కర్లేదు. అలాగా 4వ భూమికి వచ్చే వరకే మనం సాధన చేస్తాం. బ్రహ్మనిష్ట అభ్యాసం చేయడం, కర్మయోగ, భక్తి యోగ, జ్ఞానయోగ ఆచరణలన్నీ ఆచరించడం, యమనియమాలు, సాధన చతుష్టయం కలిగి ఉండడం. ఇది 4వ భూమికి ప్రాప్తించే వరకే. 4వ భూమికి వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది ఆ ప్రాసెస్లో మానసిక ప్రారంధాలు తీరిపోయా, అయితే 5వ భూమికి ఇచ్చేయి. తర్వాత మనస్సు, బుద్ధి, చిత్తము అంతర్ముఖం అయిపోతే సమాధిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. కొంతకాలంకి స్థిరపడిపోతే అవి లయం అయిపోతే 7వ భూమికి వచ్చేసింది. అంటే ఏమిటి? అలా ప్రారంధాలను చూసుకుంటూ క్రమక్రమంగా స్టెప్ బై స్టెప్ మిగతా స్టేట్స్ అన్నీ భగవంతుడు ఇచ్చేస్తాడు ఆటోమేటిక్గా. ఇది 4వ భూమికి ఇచ్చే వరకే మన ప్రయత్నం. ఇవన్నీ అయిన తర్వాత జీవన్ముక్త స్థితి ప్రాప్తిస్తే అప్పుడు కదా అమనస్క స్థితి. దానికి ఇప్పుడు మనం చేసే ప్రయత్నం ఏమీ లేదు. అది సహజంగా 4వ భూమికి ప్రాప్తించినటువంటి వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రాప్తిస్తుంది అమనస్క స్థితి. దాని గురించి మనం చేసే సాధన ఏమీ లేదు కదా అని మీరు అనుకుంటారు. నేనంటాను, అమనస్క యోగం ఇప్పుడే సాధకుడిగా ఉండగానే సాధన చెయ్యొచ్చు అంటాను. ఇది ఒక మార్గం, కర్మ మార్గంలాగా, భక్తి మార్గంలాగా, జ్ఞాన మార్గ ఆచరణలాగా అమనస్క యోగ విధానం కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. మోక్ష సాధనకి, మోక్షం పొందడానికి ఇది కూడా ఒక సాధన మార్గం. ఎలాగండి అంటే ఇప్పుడే సాధన స్టేట్లో ఉన్నప్పుడే ఈ మార్గాన్ని మనం ఈ యోగ సాధనని చేస్తాం. ఎలా చేస్తాము? ఇది ఎప్పుడో 7వ భూమికి కదా అని మనం అంటాం. 2 కళ్ళు లేని వాళ్ళు జీవిస్తారు, 2 కాళ్ళు లేకపోయినా జీవించి ఉంటారు. శరీరంలో ఏ భాగం లోపించినా జీవించి ఉండడం అనేది ఉన్నది. మనస్సులోని బంధకారక సత్తా సెక్షన్ని తీసేసి మనం జీవించలేమా? జీవించవచ్చు. పట్టుబడుతుందా పడదా అన్నది సెకండ్ ప్రశ్న. అసలు జీవించి ఉండగలమా లేదా? ఉండగలం. మనస్సులో బంధకారక సత్తా, అమనస్కం అంటే మరి అదే కదా. టోటల్ మనస్సును తీసేమంటే తీయడం కది, తీయబడదు, తీస్తే పని జరగదు. టోటల్ మనస్సు తీస్తే మనం ఏమవుతాం? ప్రాణం ఉన్న బొమ్మ అవుతాం. కాబట్టి బంధకారక సత్తా తీస్తేనే కదా అమనస్కం.
అదే కదా ఇబ్బంది. ఆ బంధకారక సత్తా ఏదైతే ఉన్నదో దాన్ని గుర్తించి దాన్ని మనసులో పని చేయకుండా విడిచిపెట్టి పక్కకి పెట్టి జాగ్రత్తగా మనం అమనస్క యోగ సాధన చేయొచ్చు. మనకి భౌతిక జీవితంలో ఏ మోక్ష సాధనలు కొత్త కావు, మనకు అలవాట్లో ఉన్నవే అని నేను అంటూ ఉంటాను. మనం ప్రయాణం చేస్తున్నామండి, బస్సులో కూర్చున్నాం, మన పక్కన ఉన్న వాళ్ళకి సీట్ లేదు, వాళ్ళు నిలబడి ఉన్నారు. మనకు సీట్ ఉంది, మనం కన్వీనియంట్గా కూర్చుని ఉన్నాం. వాళ్ళ చేతిలో ఏదో ఒక విలువైన వస్తువు, గాజు వస్తువు లాంటిది ఏదో ఉన్నది, వాళ్ళు పట్టుకుని నిలబడాలి. కొంచెం ఇది పట్టుకుంటారా అని మనకి ఇచ్చారు, చాలా విలువైన వస్తువు, చాలా అందమైన వస్తువు, చాలా చక్కటి పరికరం ఇచ్చారు. ఆ వస్తువుని మనం పట్టుకున్నాం. ఎంతసేపు పట్టుకున్నాం? ఒక గంట పట్టుకున్నాం. ఆ గంట సేపు మనం అమనస్క స్థితిలోనే ఉంటాం. ఆ వస్తువు మీద మనకి మమకారం ఉందా? లేదు. ఫలాపేక్ష ఉందా? విక్షేప ధర్మములు ఏమైనా పట్టుకున్నంతసేపు పని చేస్తాయా అంటే అది ఒక డ్యూటీ మైండెడ్గా పట్టుకున్నాం. అలానే ఆ టైంలో మన మనసు జడమా? జడమేం కాదు, మనం వేరే ఆలోచనలు చేస్తూ ఉంటాం. మన మనసు చైతన్యవంతమయ్యి శారీరక జాగ్రత్త యొక్క స్పృహలు కలిగే ఉన్నది, మనసు పనిచేస్తున్నది. కానీ దాని పట్ల మాత్రం మనకి బంధకారకమైనటువంటి సెక్షన్ ఏది పనిచేయటం లేదు. దాన్ని నిర్వికారమైనటువంటి చిత్తముతో దాన్ని పట్టుకున్నాం. పట్టుకోలేదా సరిగ్గా అంటే అది పగిలిపోకుండా దాన్ని శ్రద్ధగా, మళ్ళీ దాని పట్ల మనస్సు పెట్టలేదేమో అంటే పెట్టాం, శ్రద్ధగా పట్టుకున్నాం, జాగ్రత్తగా పట్టుకున్నాం. గంట సేపు అయిపోయిన తర్వాత తీసుకోండి అంటే ఇచ్చేసాం. ఇచ్చేసినందుకు బాధపడలేదు, మన దగ్గర ఉన్నందుకు మమకారం పెంచుకోలేదు, దాని మీద ఫలాపేక్ష లేదు, ఏ భావం లేకుండా నిర్వికారమైనటువంటి చిత్తముతో దాన్ని పట్టుకున్నాం, దాన్ని ఇచ్చేసాం. ఇంకా సులువైనటువంటి ఎగ్జాంపుల్ పరిశీలిద్దాం. మన స్నేహితుల ఇళ్ళకో లేక బంధువుల ఇళ్ళకో వెళ్ళి ఒక వారం రోజులు కానీ 10 రోజులు కానీ ఒక నెల రోజులు కానీ వాళ్ళ కోసమో మన కోసమో వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నాం. అప్పుడు తాలూకా మన మైండ్ ఉన్నదే ఆ పరిస్థితిలో అది బంధకారక సత్తాని విడిచిపెట్టినటువంటి మైండ్. మన ఇంట్లో కూరలు తెమ్మంటే నేనెందుకు తేవాలి? ఇది మొదటి ప్రశ్న. మనం తెచ్చినవి వాళ్ళు నచ్చలేదంటే కోపం. వాళ్ళు తెచ్చారనుకోండి, ఇదే ఎందుకు పట్టుకొచ్చావు, ఇది తేవచ్చు కదా అని విమర్శ. ఆ వండి పెట్టిన తర్వాత కూర తినే వరకు కూర మీద వ్యవహారం నడుస్తూనే ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ ఒక కూర. మన ఇల్లు, దీని తలుపులు గట్టిగా వేయకూడదు, నేల మురికి అవ్వకూడదు, అద్దాలు పగలకూడదు, టైల్స్ మాయకూడదు. అనుక్షణం దీంట్లో ఎన్ని చుక్కలున్నాయో ఆ గచ్చుకి మనకి అన్ని ఆలోచనలు ఉంటాయి. మనస్సు ఈ ఇంటి మీద అంత వ్యామోహం. ఈ ఇంట్లో నివసిస్తూ ఇది నాది, ఇది భద్రంగా ఉండాలి, చిరకాలం ఉండాలి, శాశ్వతంగా ఉండాలి, చెడిపోకుండా ఉండాలని దీని పట్ల ఎవరైనా దీన్ని పాడు చేస్తే వాళ్ళ మీద మనకి విక్షేప ధర్మాలు వెంటనే 100కి 100 పాళ్ళు పనిచేస్తూ ఉంటాయి. ఇంట్లో వ్యక్తుల మీద కోపం, తాపం అన్నీ ఉంటాయి. అన్ని రకాల విక్షేప ధర్మాలు పనిచేస్తూ ఉంటాయి. మన పిల్లలకు చదువు చెప్తాం, వాడు మనకంటే చిన్నవాడు, వాడికి రాదు కాబట్టే మనం చెప్తున్నాం. వాడికి రాదు కాబట్టి వాడు సరిగ్గా రాయలేడు, తప్పే రాస్తాడు. రైట్ ఎందుకు రాస్తాడు? వాడు రైట్ రాసి పర్ఫెక్ట్గా రాసి ఆర్టిస్టిక్గా రాసేమటుంటే వాడు స్టూడెంట్ ఏమిటి, వాడు టీచరే అవును. వాడు రాయలేకపోతే ఒకసారి చెప్తాం, రెండోసారికి మనకి కోపం 50% వస్తుంది, మూడోసారి వాడికి 4 వేసి వాడు ఏడుస్తూ ఉంటే నీకు నేను ఈ జన్మలో ఇంక చదువు చెప్పనని ఆ పుస్తకాలు విసిరేస్తాం. అంత శాంతం పనిచేస్తూ ఉంటుంది మనలో. ఇది మన ఇంట్లో మనం నివసించే విధానం. క్షమించాలి, అందరూ ఇలాగే ఉంటారని కాదు. ఉన్నాం అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళామా, నెల్లాళ్ళు ఉన్నాం కాబట్టి పని చేయకుండా మనం కూర్చొని తింటే మర్యాదగా ఉండదని సరదాగా అవనివ్వండి, గొప్ప కోసం అవనివ్వండి, స్నేహభావం అవనివ్వండి, మనస్ఫూర్తిగా అవనివ్వండి, మొత్తానికి గృహ కార్యక్రమాల్లో మనం పార్టిసిపేట్ చేస్తాం. వాళ్ళ ఇల్లు మనము క్లీన్ చేస్తాం. ఆ టీవీ చూస్తున్నాం, టీవీ మీద మమకారం లేదు. ఆ ఇంట్లో నివసిస్తున్నాం, ఆ గచ్చు మీద మమకారం లేదు. ఆ కిటికీ తలుపులు చూస్తున్నాం, కానీ వాటి గురించి మనం ఏమీ పట్టించుకోం. ఈ ఇల్లు నాది అనే సెన్స్ లేకుండానే
ఆ ఇంటి మీద మమకారం లేకుండానే, ఇంటి సంబంధంగా ఎవ్వరి మీద విసుగు చెందకుండా, కోపం తెచ్చుకోకుండానే ఆ ఇంట్లో మనం నెల్లాళ్ళు గడిపాం. మరి వాళ్ళు కూరలు తెస్తూను ఏమండి ఏం కూర తెమ్మంటారంటే, ఏదోటి పట్టండి, ఏది తెచ్చినా పర్వాలేదు. ఎలా వండమంటారు, మీకు ఇష్టం, మీకు ఎలా పెడితే అలా వండండి, నాకు ఎలాగైనా పర్వాలేదండి. పొరపాటున వండింది చెడిపోయింది అనుకోండి, మాట్లాడకుండా, కోపం రాదు. మనమే కోపం రాదు. అది మర్యాదగా చాలా బాగుందండి, అదేమిటండి ఉప్పు వేయలేదు కదా, పర్వాలేదులేండి, ఏదో అలా జరుగుతూ ఉంటాయి అని 100కి 116 పాళ్ళు సర్దుబాటుతోటి మనం విక్షేప ధర్మాలు జోడించకుండా, ఫలాపేక్ష లేకుండా, అంటే నేను చేశాను అని ఒకవేళ ఆ వర్క్ మనమే చేసి వాళ్ళు చేయకపోయినా అక్కడ నేను చేశాను అనేటటువంటి ప్రతాపం చూపించకుండా, బంధకారక సత్తా ఏమాత్రం ప్రదర్శించకుండా మన మనస్సు నెల్లాళ్ళు ఉంటుంది వాళ్ళ ఇంట్లో. వాళ్ళ పిల్లలకి చదువు చెప్తాం, మన పిల్లలు రెండోసారికి తప్పు రాస్తే వాడికి బాగా ఇవ్వవలసినంత ఇచ్చి మళ్ళీ ఒక నెల్లాళ్ళ వరకు వాడు చదువు చెప్పడం మానేస్తాం కదా. వాళ్ళ పిల్లలు 10 సార్లు తప్పు రాసిన మనవాడు బ్రైట్ స్టూడెంట్ కావచ్చు, వాడు పరమ మొద్దు కావచ్చు, వాడికి అసలు అక్షర జ్ఞానం లేకపోవచ్చు. అలా కాదు నాన్న, నేను రాసి చూపిస్తాను, దా ఇలాగమ్మా ఇలా రాయి అని అతి స్మూత్గా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శాంతం అంతా, ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం, మన మనసులో ఉంది అని అంత శాంతంగా వాళ్ళ పిల్లలకి టీచ్ చేసి, వాడు ఎంత చదవకపోయినా ఎంత రాయకపోయినా వాడిని కొట్టకుండా, తిట్టకుండా, పనిష్ చేయకుండా, ఇంట్లో ఎవరితోటి కూడా ఎటువంటి విక్షేపభావములు ప్రదర్శించకుండా అతి స్మూత్గా బంధకారక సత్తా అసలు మనకి ఉందా లేదా అన్నంతలాగా మనం నెల్లాళ్ళు వాళ్ళ ఇంట్లో గౌరవంగా జీవించి వచ్చేస్తాం. ఇంటికి రాగానే ఇన్నాళ్ళు అణిచిపెట్టినవన్నీ అర్జెంటుగా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడల్లా వెంటనే మన ఇంట్లో ప్రదర్శించేస్తూ ఉంటాం. వాళ్ళతో ఎలాగున్నామో ఆఫీస్కి వెళ్తాం, ఆఫీసులో వాళ్ళందరితో దెబ్బలాడుతున్నామా, వాళ్ళందరి పట్ల ఎంత సర్దుబాటు భావం ఉంది, అక్కడ ఫలాపేక్ష వదిలేస్తున్నాం, సంఘం వదిలేస్తున్నాం, కర్తృత్వం వదిలేస్తున్నాం, అనేకమైనటువంటి వదిలేసి ఇతరులతోటి సఖ్యంగా సమాజంలో జీవించడమే ఒక మర్యాద, నాగరికత, గౌరవం, సంస్కారం అని అనుకుని మనం ఎలా జీవిస్తున్నామో ఇంట్లో ఉన్న నలుగురితో కూడా అలాగే అనుకుని జీవిస్తే మనకు చేత కాకపోలేదు, మనకు వచ్చు. బంధకారక సత్తాన్ని తీసి కావాలంటే మనం జీవించగలం. ఒక దీక్ష పడతారండి, 40 రోజులు మండల దీక్ష అంటారు. ఈ 40 రోజులు నేను రకరకముల వస్త్రములు ధరించను, ఏదో ఈ నల్ల వస్త్రములే ధరిస్తాను, ఒక నియమం పెట్టుకున్నారు కదా. చన్నీళ్ళే స్నానం చేస్తాను, నియమం పెట్టుకున్నారు కదా. పారాయణ పూర్తయితే కానీ భోజనం చేయను, నియమం పెట్టుకున్నారు కదా. ఈ బాహ్యంలో శారీరక నియమాలు ఏవైతే పెట్టుకున్నారో అవన్నీ పాటించగలుగుతున్నారా లేదా? ఇవి మానసిక నియమాలు. నేను కోపం తెచ్చుకోను, నేను ఫలాపేక్ష లేకుండా ఉంటాను, నేను సంఘము జోడించకుండా ఉంటాను అని దీక్ష పెట్టుకుని ఈ మానసిక నియమాలు అనుకోండి, కావాలంటే మనం జీవించగలం అని నేను అంటాను. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎవరండి? నా వాళ్ళు ఎవరి కర్మఫలం వాళ్ళు అనుభవించడానికి వచ్చారు ఈ భూమి మీదకి శరీరం ధరించి. నిజానికి నా వాళ్ళు అయితే మనం చచ్చిపోయినా మనతో పాటు వాళ్ళు వచ్చేయాలి. మనం ఏ లోకంలో తిరుగుతూ ఉంటే ఆ లోకంలో మనతో పాటు వాళ్ళు కూడా తిరుగుతూ ఉండాలి. అలా తిరుగుతున్నారేంటి? ఈ శరీరం మనం వదిలేగానే వాళ్ళకి మనకి ఉన్న సంబంధం తెగిపోతున్నది. నా వాళ్ళు అంటే ఎవరి కర్మఫలాన్ని వాళ్ళు అనుభవించడానికి ఈ భూమి మీద శరీరం ధరించినటువంటి జీవులు. ఇంట్లో వాళ్ళందరినీ నిజంగా చెప్తున్నాను, ఆ బాంధవ్యాలు మనసులో పెట్టుకుని పిలవకుండా, వ్యవహరించకుండా వీళ్ళందరూ జీవులు అనే భావంతో మనం ఆ 4 గోడల మధ్యన ఇంట్లో జీవించడం ప్రారంభిస్తే ఇది చక్కటి అభ్యాసం. దీనివల్ల మనకి బంధకారక సత్తా ఆటోమేటిక్గా వదిలేస్తుంది. వీళ్ళందరూ జీవులు, ఆత్మజ్ఞానం నేర్చుకుని అధ్యయనం చేసి దీన్ని ఆచరణలో పెట్టి మోక్ష సాధన చేసే వాళ్ళకి ఇది పెద్ద కష్టమేం కాదు. కాబట్టి బంధకారక సత్తా అంటే ఏమిటి? నేను దేహము అన్నది తీసేయి, నేను బ్రహ్మము అనే భావం పెట్టుకో. ఆ భావంతో దేని పట్ల నేను అపేక్ష పొందను, లభించిన దాంతోటే ఉంటాను అని ఫలాపేక్ష తీసేయాలి. ఏమి జరిగినా కూడా విక్షేప ధర్మాలు జోడించకుండా నిర్వికారంగా. ఇక్కడ మనం ఉద్ధరించేసేది ఏమీ లేదు, వాడు తలుచుకున్నదే ఇక్కడ జరుగుతుంది. మనం ఏదో చేసేద్దాం అనుకున్నది అంతా భ్రమే. కాబట్టి జరిగేది జరుగుతూ ఉంటే ఇప్పుడు నష్టపోయింది ఏమీ లేదు, మనం చూస్తూ ఉంటే మనమే నష్టపోకుండా ఉంటాం అన్నమాట. చూస్తూ ఉండాలి. అంచేత విక్షేప ధర్మాలు జోడించకుండా, సంఘము లేకుండా, కర్తృత్వం లేకుండా,
నేను బ్రహ్మము అనే భావంతో బంధకారక సత్తా ఏమిటో దృష్టిలో పెట్టుకుని అది మనస్సులోకి రానివ్వకుండా మనస్సుని అబ్జర్వ్ చేసుకుంటూ అతి జాగ్రత్తగా ఒక్కరోజు గడపండి, తర్వాత 2 రోజులు గడపండి, ఒక వారం రోజులు అభ్యాసం చేయండి, నెల్లాళ్ళు అభ్యాసం చేయండి. క్రమంగా అమనస్క స్థితిని మన మనస్సుకి శిక్షణ ఇవ్వగలుగుతాం. అది మనకు చేతనైన విషయమే. ఒక్క మన వాళ్ళ పట్లే మనకి పట్టుబట్టం లేదు, మన వాళ్ళు నలుగురు పట్ల కానీ మనం అలా జీవించగలిగితే అమనస్క యోగం సాధన చేయగలుగుతాం. అయితే అమనస్క యోగ సాధన అనేది సాధన స్థాయి నుండి మనం అభ్యాసం చేయొచ్చు, చేస్తే మోక్షం త్వరగా ప్రాప్తిస్తుంది అని అనుకున్నాం. అమనస్క యోగ సాధన చేసేవాళ్ళు ముందు ఆత్మజ్ఞానాన్ని కూలంకషంగా నేర్చుకోవాలి. జ్ఞానం లేకుండా, జ్ఞాన అవగాహన లేకుండా సాధన లేదు అని ఈ పాటికి మీకు అర్థం అయి ఉంటుంది. ఇంతవరకు నేర్చుకున్న సబ్జెక్ట్ని బట్టి ఇదంతా తెలియకుండా మోక్ష సాధన ఏమిటి, ఇది తప్పకుండా తెలియాలి అని. ఆత్మజ్ఞానాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి ఎప్పుడూ దాన్ని మర్చిపోకుండా మననం చేసుకుంటూ ఉండాలి. యమనియమాలు, సాధన చతుష్టయం, ఇవి 2 ఏ మార్గంలో మీరు సాధన చేసినా ప్రైమరీ క్వాలిఫికేషన్స్ ఇవి ఉండి తీరాలి. ఏ సాధకుడికైనా యమనియమాలు ఉండాలి, సాధన చతుష్టయం ఉండాలి. ఇవి కాకుండా ఇది కేవలం మానసిక సాధన, దీని గురించి పట్టుదల ఉంటే కానీ మనం ఇది చేయడం కష్టం. కాబట్టి నేను ఈ మార్గంలో అమనస్క యోగ సాధన చేయడంలో ప్రయత్నిస్తున్నాను, తప్పనిసరిగా దీంట్లో విజయం సాధిస్తాను, దృఢంగా ప్రయత్నిస్తాను అని మీకు ఒక పట్టుదల, ఒక దీక్ష ఉండాలి. అమనస్క స్థితిలో ఉండాలి. అంటే బంధకారక సత్తాని పూర్తిగా గుర్తుపెట్టుకుని పక్కకి పెట్టేయాలి. అది మనసులో ఎప్పుడూ పనిచేయకుండా మనస్సుని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ద్వైతం పూర్తిగా నశించి అనంత పరబ్రహ్మమును నేను అనే భావంలో ఉంటూ సాధన చేయాలి. శంకరాచార్యుల వారు ఏం చెప్తారంటే, ఏ యోగ సాధనలు చేసినా దానికి ముందు ఆత్మజ్ఞానం తెలిసి ఉండాలి అంటారు. ఈ విషయం కూడా ఇదివరకు అనుకున్నాం. కర్మయోగం చేద్దాం అనుకున్నాం. కర్మయోగ సాధన చేయాలంటే కర్తృత్వం తీసి చేయాలి. కర్తృత్వం తీయడం అంటే ఏమిటండి? నేను బ్రహ్మము అని తెలియాలి, నేను కర్తని కాదు, నేను సాక్షిని అని తెలియాలి, శరీరం ఇన్స్ట్రుమెంట్ అని తెలియాలి, శరీరం చేత పని చేయిస్తున్నాను, నేను బ్రహ్మ చైతన్యాన్ని, నాకు కర్తృత్వం లేదు, బ్రహ్మమే చేయిస్తున్నది, బ్రహ్మమే చేస్తున్నది అనే భావన ఉండాలి. ఈ భావన ఎప్పుడు వస్తుంది? ఆత్మజ్ఞానం నేర్చుకుంటేనే వస్తుంది. లేకపోతే బ్రహ్మం అనే మాటకి అర్థం తెలియదు. కాబట్టి ఆత్మజ్ఞానం నేర్చుకున్న తదనంతరమే ఏ యోగ సాధనలైనా సత్ఫలితాన్ని ఇస్తాయి, సత్వర ఫలితాన్ని ఇస్తాయి. జ్ఞానం లేని సాధన చేస్తే ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని ముందుగానే అధ్యయనం చేయాలి. అమనస్క స్థితిలో అభ్యాసం చేసేటప్పుడు ఇవి చూడకండి కాసేపు. అమనస్క స్థితిలో అభ్యాసం చేస్తున్నప్పుడు బ్రహ్మభావన ఉండాలి, అది ముఖ్యం. బ్రహ్మభావన లేకుండా నేను సుబ్బారావు అనే భావనతోటి అమనస్క సాధన చేస్తే అది శాస్త్రంలో చెప్పినటువంటి అమనస్క సాధన అవదు. శాస్త్రంలో చెప్పినటువంటి అమనస్క స్థితి అంటే జీవన్ముక్త స్థితి, దాన్ని మనం ఇప్పుడు ఇమిటేట్ చేయాలన్నమాట. కాబట్టి బ్రహ్మభావన దృఢంగా ఉండాలి. బ్రహ్మభావన లేనటువంటి కేవల జడమైనటువంటి మనస్సు పనిచేయదు. అది నిర్వీర్యం అవడమే తప్ప టైం వేస్ట్ తప్పించి దాంట్లో ప్రయోజనం చాలా తక్కువ. కాబట్టి ఆత్మజ్ఞానం ముందు తెలిసి ఉండాలి, బ్రహ్మభావన సంపూర్ణంగా దృఢంగా ఏర్పడి ఉండాలి, బంధకారక సత్తాన్ని నశింపజేసి పక్కకి పెట్టాలి, ద్వైతం లేకుండా బ్రహ్మభావంతో జీవించాలి, మన కర్మలు చేసుకుంటూ ఉండాలి, లోకంలో మన దినచర్య యథావిధిగా చేసుకుంటూ ఉండాలి. ఇది అమనస్క యోగ సాధన. లోకంలో అమనస్క స్థితులు మనకి కనిపిస్తూ ఉంటాయి. వాటి మాట ఏమిటి? అవి కూడా మోక్షాన్ని ఇస్తాయా? అది అమనస్క యోగమేనా అని మనం ఒకసారి పరిశీలిస్తాం. లోకంలో మనకు కనిపించే అమనస్క స్థితులు 6 రకాలు. ఒకటి గాఢ సుషుప్తి, అక్కడ మనస్సు పనిచేయటం లేదు. రెండవది కోమ,
అనారోగ్య సందర్భాల్లో కానీ లేక వేరే కారణాల వల్ల కానీ కోమాలో ఉండొచ్చు. కృత్రిమామనస్క స్థితి అంటే కొన్ని సాధనల ద్వారా, కొన్ని ధ్యాన మార్గాల ద్వారా మనస్సుని జడం చేస్తారు. ఇది కృత్రిమామనస్క స్థితి. ఇక సహజంగా సాధకుడు 4-5 భూమికలు దాటి 6వ భూమికలోకి వెళ్తే, సమాధిలోకి వెళ్ళినప్పుడల్లా అమనస్కం అయిపోతూ ఉంటుంది. 7వ భూమికలో సంపూర్ణంగా అమనస్కం అయిపోయింది. జీవన్ముక్త స్థితి, భావముఖ స్థితి, సరి అయినటువంటి అమనస్క స్థితి, అసలు అదే అమనస్క స్థితి. ఈ 6 రకాలు మనకి లోకంలో కనిపిస్తూ ఉంటాయి. వీటిని గురించి ఒక్కొక్కటి పరిశీలన చేయాలి. సుషుప్తి, టోటల్ అంతఃకరణ అవిద్యలో లీనమైంది, బ్రహ్మంలో కాదు. మనం నిద్రపోయినప్పుడు అంతఃకరణ అంతా కారణ శరీరంలో లయం అయిపోయి ఉంటుంది, అవిద్యలో లీనమైంది అంతఃకరణ. నేను స్పృహ కూడా లేదు అక్కడ. నేను బ్రహ్మము అని కాదు, నేను సుబ్బారావు అనే స్పృహ కూడా లేదు. నేను స్పృహ లేదు అంటే సాధన లేదు. గతంలో మనం చెప్పుకున్నాం, నేను స్పృహ లోపల పనిచేస్తూ ఉంటే అప్పుడు సాధన జరుగుతూ ఉన్నది. నేను స్పృహ పడిపోతే సాధన ఆగిపోయింది, సాధన లేదు. అంటే ఇది బ్రహ్మభావము లేని కేవల జడప్రాయమైన అమనస్క స్థితి. ఆ సెంటెన్స్ నోట్ చేసుకోండి. బ్రహ్మభావము లేని కేవల జడమైన అమనస్క స్థితి. ఇప్పుడు కోమా, ఏదో మనం కృత్రిమంగా ఏ ఇంజెక్షన్ ఇచ్చే అవసరానికి కానీ, సహజంగా అనారోగ్యం వల్ల కోమాలోకి వెళ్ళిపోయే కానీ మానవులు అప్పుడప్పుడు కోమా స్టేట్లో ఉంటూ ఉంటారు. కోమాలో ఉన్నప్పుడు అంతఃకరణ అవిద్యలోనే లీనమైంది. మళ్ళీ మన ప్రయత్నం వల్ల లీనమవడం కానీ, సహజంగా లీనమవడం కానీ, కోమాలో ఉన్నప్పుడు కూడా అంతఃకరణ, మనసు, బుద్ధి, చిత్తము వృత్తిరహితములై ఉన్నాయి. కోమాలో అంతఃకరణ అంతా అవిద్యలో లీనమైపోయి ఉంది. కోమాలో ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి, అహం వృత్తి పడిపోయింది, పని చేయటం లేదు. అంటే నేను స్పృహ కూడా లేదు, అంటే సాధన ఆగిపోయింది. కాబట్టి ఇది కూడా బ్రహ్మభావము లేని కేవల జడప్రాయమైన మనస్క స్థితి. ఇంకా కృత్రిమామనస్క స్థితి చూద్దాం. అంటే కొన్ని ధ్యాన ప్రక్రియల ద్వారా శ్వాస మీద ధ్యాస పెట్టడం, ఇంకా వేరే వేరే విధానాల ద్వారా ఆ ధ్యానంలో కొంత సమయం ధ్యానం చేసేసరికి మనస్సు జడం అయిపోతుంది. కొన్ని గంటల కాలం అలాగ మనస్సుని జడం చేసి ధ్యానంలో ఉండేటటువంటి సాధకులు ఉన్నారు. ఇది కృత్రిమంగా మన ప్రయత్నం ద్వారా అంతఃకరణని జడము చేసాం, అంతఃకరణని పని చేయకుండా అమనస్కం చేసాం. కానీ ఇక్కడ జరిగేటటువంటిది ఏమిటంటే, మనస్సు, బుద్ధి, చిత్తముతో పాటు అహంవృత్తి కూడా ఇక్కడ పనిచేయట్లేదు. అహంవృత్తి పడిపోయింది. వాళ్ళు మాకు ఏమీ తెలియదు అంటారు. అక్కడ నేను స్పృహ కూడా లేదు. నేను స్పృహ, నేను సుబ్బారావునని లేదు, నేను బ్రహ్మమునని లేదు. ఒక్కొక్కసారి కొంతమందిలో ఈ కృత్రిమ అమనస్క స్థితిలో నేను స్పృహ పనిచేస్తూ ఉంటుంది. పనిచేస్తున్నది అంటే అది దేహభావంలో పనిచేస్తుంది. నేను సుబ్బారావుని అనే భావంలో పనిచేస్తుంది, కానీ నేను బ్రహ్మము అనే భావంలో పనిచేయదు. ఎందుకంటే ఈ మార్గంలో వాళ్ళు జ్ఞాన మార్గంలో వెళ్ళటం లేదు. నేను బ్రహ్మము అనేటటువంటి ధ్యానం కాదు అది. కాబట్టి అక్కడ దేహభావంతో పనిచేస్తుంది అది అహంవృత్తి. ఇది కూడా కేవల జడప్రాయమైనటువంటి అమనస్క స్థితి, బ్రహ్మభావము లేని కేవల జడప్రాయమైన అమనస్క స్థితి. దీంట్లో కూడా అహంవృత్తి పనిచేయదు. ఎక్కడైనా పనిచేస్తే దేహభావంలో పనిచేస్తుంది. ఇక ఇంతవరకు చెప్పుకున్నటువంటివి ఈ 3 ఒక పోలికలో ఉన్నవి. ఇప్పుడు ఈ 3 తీసుకోండి. కాయ సహజంగా పండే టైం వచ్చినటువంటి స్థితి అన్నమాట ఇది. అంటే సాధకుడికి సహజంగా అమనస్క స్థితి ఏర్పడే విధానం ఇది. 6వ భూమికలో సమాధిలోకి వచ్చినప్పుడు అంతఃకరణ అహంవృత్తి పనిచేస్తున్నది, మీకు గుర్తొచ్చి ఉంటుంది. సర్వవ్యాపక చైతన్యంతో అతుక్కుని నేను అనంత పరబ్రహ్మమును అనే స్పృహ పనిచేస్తున్నది. అహంవృత్తి బ్రహ్మ తాదాత్మ్యంలో ఉంది కాబట్టి
అక్కడ సాధన జరుగుతోంది. సాధన జరుగుతోంది, అహంవృత్తి పడిపోలేదు. వీటికి అది తేడా. అహంవృత్తి పనిచేస్తున్నది, మనస్సు బుద్ధి చిత్తము వృత్తిరహితములై ఉన్నాయి. తర్వాత నేను బ్రహ్మము అనే స్పృహ పనిచేస్తున్నది. ఇది బ్రహ్మభావముతో కూడుకున్నటువంటి సహజమైన అమనస్క స్థితి. ఇవన్నీ బ్రహ్మభావము లేనటువంటి జడప్రాయమైన అమనస్క స్థితులు. ఎందుకు జడము? వీటిల్లో అహంవృత్తి పడిపోయింది. ఇక్కడ అహంవృత్తి పనిచేస్తున్నది. ఇది జడప్రాయమైన అమనస్కం కాదు. మనసు బుద్ధి చిత్తము మాత్రమే వృత్తిరహితములయ్యాయి. అంటే బంధకారక సత్తా పనిచేయకుండా ఉంటుంది. అహంవృత్తి బ్రహ్మతాదాత్మ్యంలో ఉన్నది. కాబట్టి ఇది సహజమైనటువంటి, ఇది మన ప్రయత్నంతో వచ్చినటువంటిది కాదు. ఇది సహజంగా సాధకుడు పరిపక్వ స్థితికి చేరుకున్నప్పుడు సంభవించినటువంటి అమనస్క స్థితి. కాబట్టి దీన్ని ఏమనాలి? బ్రహ్మభావంతో కూడుకొని ఉన్న సహజమైనటువంటి అమనస్క స్థితి. ఇక 7వకి వస్తే సంపూర్ణంగా అంతఃకరణ అంతా అహంవృత్తితో సహా బ్రహ్మంలో లయమైంది. ఇక్కడ అవిద్యలో లయమైంది, ఇక్కడ బ్రహ్మంలో లయమైంది. ఇక్కడ అహంవృత్తి పడిపోయింది కానీ బ్రహ్మంలో పడిపోయింది. ఇక్కడ బ్రహ్మమే మిగిలి ఉన్నది. కాబట్టి ఇది కూడా అంతఃకరణ నశించినటువంటి, బంధకారక సత్తా నశించినటువంటి సహజమైనటువంటి అమనస్క స్థితి. ఇక భావముఖ స్థితికి వస్తే బంధకారక సత్తా నశించింది, అహంవృత్తి పనిచేస్తున్నది, అఖండ బ్రహ్మాకార వృత్తి పొంది ఉన్నది. బ్రహ్మము నేను అనే స్పృహ, దేహము నేను అనే స్పృహ, రెండు స్పృహలు ఏకకాలంలో కలిగి ఉంటుంది. బంధకారక సత్తా లేదు. ద్వైతం కంప్లీట్గా శాశ్వతంగా నశించి ఉన్నది. ఇది సహజమైనటువంటి శాస్త్ర సమ్మతమైనటువంటి అమనస్క స్థితి. ఇది ఇప్పుడు ఈ 6ని పరిశీలించాం. దీంట్లో మొదటి 3 ఒక టైపులో ఉన్నాయి, మొదటి 3 ఒక విధానంలో ఉన్నాయి. ఈ రెండింటిని పరిశీలిస్తే అహంవృత్తి పడిపోయింది, సాధన ఆగిపోయింది. దోషాలు చెప్పుకుందాం. ఈ రెండిట్లో ఉండేటటువంటి అమనస్క స్థితికి ఉండవలసిన సలక్షణాలు లేవు. ఇవి దోషములు ఏమిటి అంటే అహంవృత్తి పడిపోయింది, సాధన ఆగిపోయింది, అంతఃకరణ అవిద్యలో లీనమైంది. రెండో విషయం, ఆ అమనస్క స్టేట్లోకి వెళ్ళే ముందు నేను సుబ్బారావు నేను దేహము అనే భావంలో ఉన్నాడు. దాంట్లోంచి తెలివొచ్చిన తర్వాత కూడా నేను సుబ్బారావు నేను దేహము అనే భావంలోనే ఉన్నాడు. బ్రహ్మభావన లేనే లేదు. ఆ సమాధిలో ఉన్నప్పుడు లేదు, దాంట్లోంచి బయటకు వచ్చినప్పుడు కూడా లేదు. దేహభావంతో సుషుప్తిలోకైనా కోమాలోకైనా వెళ్తాడు. తెలివి వచ్చిన తర్వాత మళ్ళీ దేహభావంతో లేస్తాడు. అరిషడ్ వర్గములు, వాసనలు ఇవన్నీ నశించలేదు, వీటిలో నిద్రాణంగా ఉన్నాయి. అంటే బంధకారక సత్తా ఏది నశించలేదు, నిద్రాణంగా ఉంది ఆ సమయం అంతా. మళ్ళీ మేల్కొన్నప్పుడు మళ్ళీ అవన్నీ మేల్కొంటాయి. మోక్షానికి ఏమిటి అవసరం? అవిద్యానాశనం, అరిషడ్ వర్గనాశనం, వాసనాక్షయం, మనోనాశనం. ఇలాంటి ప్రక్రియలేవి వీటిల్లో సాధించబడవు. అయితే ఇది ఎందుకు? ఇది కేవల జడప్రాయమైనటువంటి అమనస్క స్థితి, అవిద్యా తాదాత్మ్యము ఉన్న అమనస్క స్థితి. దీన్ని ఏమనాలి? అవిద్యతో చేరి ఉంది అంతఃకరణ, అందుకు అమనస్కం అయింది. అవిద్యా తాదాత్మ్యంలో ఉన్నటువంటి అమనస్క స్థితి వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇది మోక్ష సాధనకి ఏ రకంగానూ ఇవి పనికిరావు. మళ్ళీ మనస్సు మేల్కొంటే మళ్ళీ బంధకారక సత్తా మేల్కొంటుంది. ఇప్పుడు నిద్రాణంగా ఉంది కానీ నశించలేదు. విధ్వంసకారకమైనటువంటి వస్తువుల్ని ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ ఉందనుకోండి, ఏ బాంబులను అణుబాంబుల్ని ఇటువంటివన్నిటిని తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీని 1 గంట సేపు షట్ డౌన్ చేసినందువల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? 1 గంట సేపు దాని పని నిలుపుదల చేస్తే అంత మాత్రాన ప్రపంచానికి విధ్వంసకారక ప్రవృత్తి పోయిందా? పోలేదు. కేవలం ఫ్యాక్టరీని ఎత్తేయండి, అప్పుడు విధ్వంసక చర్యకి అవకాశం లేదు అని అనొచ్చు. 1 గంట దాన్ని స్టాప్ చేసాం, దాని వర్క్ నిద్రాణంగా పెట్టాం ఫ్యాక్టరీని.
మళ్ళీ దాన్ని పనిచేయడం మొదలు పెడితే మళ్ళీ ఉత్పత్తి, విధ్వంసకారక ఉత్పత్తి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అయితే గంట నిలుపుదల చేసినందువలన అది విశ్వ కళ్యాణానికి దోహదం చేస్తుంది అని అనడానికి వీల్లేదు. అలాగే ఇవన్నీ కూడా తాత్కాలికంగా బంధకారక సత్తాని నిద్రాణంగా ఉంచే కానీ నశింపజేసిన మార్గములు కావు. కాబట్టి ఇవి మోక్షానికి ఏ రకంగా ఇవి పనిచేయవు. గాఢ నిద్ర, గాఢ సుషుప్తే కానీ మోక్షానికి పనికి వచ్చేటటువంటి అమనస్క స్థితే అయితే సృష్టిలో జీవులన్నీ సగకాలం, సగ జీవిత భాగం నిద్రలో ఉంటున్నాయి. కాబట్టి ఏ జన్మ ఎండింగ్లోనైనా ప్రతి జీవికి మోక్షం వచ్చేవలసిందే కదా, వస్తున్నదా? ఇది అవిద్యా తాదాత్మ్యం. దీంట్లో మోక్షం ఏమిటి? మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ధ్యానం అమనస్కం అంటే అంతఃకరణ ఎప్పుడూ బ్రహ్మంతో చేరి ఉండాలి, కానీ అవిద్యతో చేరి ఉంటే ఏమిటి ప్రయోజనం? అలాగే కోమా కానీ బంధకారక సత్తాను నశింపజేసినటువంటి శాస్త్రసమ్మతమైనటువంటి అమనస్క స్థితి అయి ఉంటే జీవితకాలం అంతా సుఖంగా ప్రాపంచిక విషయ సంపదలన్నింటినీ అనుభవించి లాస్ట్ మినిట్లో చక్కగా ఒక ఇంజెక్షన్ పుచ్చుకొని ఒక గంట సేపు కోమాలో పడుకుని ప్రాణం వదిలేస్తే ముక్తి వచ్చేస్తుంది, అంతే కదా. ఇది అంత కరెక్ట్ అయిన మనోలయము అమనస్క యోగం అయి ఉంటే అదేం కాదు. తాత్కాలికంగా ఇది మనస్సుని జడం చేస్తున్నది. దీంట్లో బంధకారక సత్తా అంతా నిద్రాణంగా ఉంది. మళ్ళీ తెలివి రాగానే మళ్ళీ దేహభావంతో లేస్తాడు, బంధకారక సత్తాతో పనిచేస్తాడు. వాసనలు అరిషడ్ వర్గాలు నశించలేదు. కాబట్టి ఇవేవి కూడా మోక్ష మార్గములు కావు. మరి దీని మాట ఏమిటండి? ఈ కృత్రిమ అమనస్కం కూడా అహంవృత్తి పడిపోతున్నది, సాధన ఆగిపోయింది. మనస్సు బుద్ధి చిత్తము పని చేయకపోయినా అవన్నీ అవిద్యలో లీనమయ్యాయి, బ్రహ్మములో లయమవలేదు. వాసనలు అరిషడ్ వర్గములు అన్నీ కూడా అణిగి ఉన్నాయి, నిద్రాణంగా ఉన్నాయి. మళ్ళీ తెలివి వచ్చిన తర్వాత నాతో ఒకళ్ళు చెప్పేవారు, ఈ కృత్రిమ మనస్క యోగ సాధన చేస్తూ జడ సమాధి అంటారు, 14 గంటలు నేను జడ సమాధిలో ఉన్నాను. ఫలానా ఆవిడ చాలా గ్రేట్ అండి, ఆవిడ 14 గంటల సేపు సమాధిలో ఉండిపోయింది. ఏమిటి ప్రయోజనం? సమాధిలోకి వెళ్ళేటప్పుడు దేహభావంతో వెళ్ళారు, సమాధిలో నుంచి తెలివి వచ్చిన తర్వాత దేహభావంతో లేచారు. అదొక్కటే చాలు మీకు. సమాధిలో ఉన్నంతసేపు సాధన ఏమీ లేదు, అహంవృత్తి పడిపోయింది. కాబట్టి అంతఃకరణంతా అవిద్యలో లీనమై ఉన్నది. వాసనాక్షయం, మనోనాశనం, అరిషడ్ వర్గ నాశనం, ఇటువంటి మోక్షకారక పరిస్థితులు ఏమీ అందులో కల్పించబడవు. బంధకారక సత్తా, వాసనలు, అరిషడ్ వర్గములు అన్నీ నిద్రాణంగా ఉంటాయి. మీరు ఎన్ని గంటలు సమాధిలో ఉన్నా మళ్ళీ తెలివి వచ్చిన తర్వాత ఇవన్నీ పనిచేస్తాయి. అయితే ముక్తి మోక్షానికి సహకరిస్తుందా? కాబట్టి అయితే ఇది ఎందుకండి ఇది వాడుకలో ఉన్నది? ఇంత క్రితం చెప్పుకున్నాం, అల్లరి చేస్తూ గెంతేవాడిని కాసేపు కదలకుండా కూర్చోవడం నేర్చుకోరా అంటే స్థిరంగా వాడు 1 గంట కూర్చుంటేనే చాలు. ఎందుకు? గెంతకుండా ఉంటే స్థిరత్వం అనేది అలవాటు అవుతుందని. శారీరక మానసిక విజృంభణలు సన్నగిల్లుతాయి, చిత్తశుద్ధి ప్రాప్తిస్తుంది, అందుకు పనికొస్తుంది అంతే. మోక్షాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలోని ఇవ్వదు. కారణాలు మీకు ఇప్పుడే చెప్పాను. ఇవి 3 ఒకటే రకం. ఇక్కడ ఈ 3 ఎలాంటివి అంటే ఇవి సహజమైనటువంటి అమనస్క స్థితి. 6వ భూమిక అంటే కారణ శరీరమా తమోగుణం వదిలేసింది, రజోగుణం కూడా వదిలేసింది, కేవల సత్వగుణం ఉంది. బంధకారక సత్తా తమోగుణం రజోగుణం వదిలేసింది కాబట్టి దేహవాసన వదిలేసింది, ఫలాపేక్ష వదిలేసింది. 5వ భూమికలోనే సంఘం వదిలేసింది, రజోగుణం వదిలేసింది కాబట్టి కర్తృత్వం వదిలేసింది. అంటే బంధకారక సత్తా అంతా ఫుల్గా నిద్రాణంగా ఉండడం కాదు, నశించింది. బంధకారక సత్తా నశించింది. అఖండ బ్రహ్మాకార వృత్తిలో ఉంది అహంవృత్తి, మేల్కొని ఉన్నది, పనిచేస్తున్నది. అంటే అది సరి అయినటువంటి అమనస్క స్థితి. మనస్సు బుద్ధి చిత్తము వృత్తిరహితములై ఉన్నాయి. అఖండ బ్రహ్మాకార వృత్తిలో అహంవృత్తి ఉన్నది, బ్రహ్మతాదాత్మ్యంతో ఉన్నది, బంధకారక సత్తా నశించి ఉన్నది. కాబట్టి ఇది నిర్దిష్టమైనటువంటి అమనస్క స్థితి. అయితే ఈ స్థితిలో ఉండగా కర్మాచరణ ఉండదు. సమాధిలో ఉన్నారు కదా,
సమాధిలోకి వెళ్ళేటప్పుడు బ్రహ్మభావంతోనే ఉన్నారు, సమాధిలోంచి లేచిన తర్వాత బ్రహ్మభావంతోనే ఉన్నారు. జగత్తు బ్రహ్మాకారం పొంది ఉన్నది, వారు కూడా నేను అఖండ బ్రహ్మమును అనే బ్రహ్మభావంతో ఉన్నారు. కాబట్టి ఇది నిర్దిష్టమైనటువంటి అమనస్క స్థితి. అయితే ఇది కర్మాచరణకి పనికిరాదు. ఇక ఏడో భూమికి కూడా అంతే. అహంవృత్తి పడిపోయినా బ్రహ్మంలో లయం చెందింది, అది శాశ్వతంగా లయం చెందింది. కాబట్టి ఇది కూడా స్వచ్ఛమైనటువంటి నిర్దిష్టమైనటువంటి అమనస్క స్థితి. బంధకారక సత్తా శాశ్వతంగా నశించింది ఇక్కడే. బంధకారక సత్తా అంటే ఇక్కడి నుంచి నశించి వచ్చింది, ఇక్కడితో ఇంక మరి లేవదు. సత్తా నశించినటువంటి స్థితి అఖండ బ్రహ్మాకార స్థితి, ఇది శాశ్వత అమనస్క స్థితి. అయితే ఇవి రెండు కర్మాచరణకి పనికిరావు. ఇక్కడ స్పృహ లేదు ఈ రెండిట్లో. భావముఖ స్థితికి వస్తే అమనస్క స్థితిలో జీవించే అవకాశం ఉంది. అందులో భావముఖ స్థితి అంటే తెలివిగా ఉంటారు, సంచరిస్తూ ఉంటారు, కర్మలు చేస్తూ ఉంటారు, కానీ అమనస్క స్థితిలో ఉంటారు. అఖండ బ్రహ్మాకార వృత్తి ఉంటుంది. బంధకారక సత్తా నశించేసిన తర్వాత ఏర్పడినటువంటి స్థితి అది. ద్వైతం కంప్లీట్గా పోయింది. మైత్రి కరుణ ప్రేమ మొదల గుణములతో ఉన్నటువంటి ద్వైతం నశించినటువంటి అఖండ బ్రహ్మాకార వృత్తి కలిగినటువంటి బంధకారక సత్తా నశించినటువంటి స్థితి అమనస్క స్థితి, సహజ అమనస్క స్థితి అదే. అయితే ఇందులో మనం ఆచరించడానికి ఈ మూడు అనవసరం, మోక్ష సాధనకి పనికిరావు. మరి వీటిల్లోని ఇది మన ప్రయత్నంతో ఆచరించేది కాదు, దానంతరం అది ప్రాప్తిస్తుంది, ఉన్నంతకాలం ఉంటుంది. ఇందులో కర్మాచరణకు వీలు పడదు, అందులో కర్మాచరణకు వీలు పడుతుంది. కాబట్టి మనం అమనస్క యోగ సాధన చేయాలి అని అనుకుంటే ప్రపంచంలో ఉండే ఈ 6 రకములైనటువంటి అమనస్క యోగ మార్గములలో ఈ మూడింటిలో ఇది వీలు పడదు. కాబట్టి ఈ రెండింటిని మనం ఆచరణ చేయాలి అని మనకు ఒక కంక్లూషన్ వచ్చింది. మనం సంచరిస్తున్నప్పుడు అసలు ఏంటండి మన ఉద్దేశం? సాధన చేస్తున్నప్పుడు కర్మయోగ సాధనలాగా, భక్తి యోగ సాధనలాగా, జ్ఞానయోగ సాధనలాగా అమనస్క యోగ మార్గాన్ని ఆచరిద్దాము అని కదా మన ఉద్దేశం. సంచరిస్తూ కర్మలు చేస్తూ బజారుకు వెళ్ళాం, గృహకృత్యాలను నిర్వహిస్తున్నాం, సంసార నిర్వహణ చేస్తున్నాం, ఆఫీసు పని చేస్తున్నాం, ప్రపంచంలో వ్యవహరిస్తున్నాం అన్నప్పుడు భావముఖ స్థితి యొక్క అమనస్క మార్గాన్ని మనం అనుసరించాలి. ధ్యానంలో కూర్చుంటాం ఎప్పుడైనా, అప్పుడు ఆరోభూమిక అమనస్క స్థితిని మనం అనుసరించాలి, ఇమిటేట్ చేయాలి. దాన్ని మనం ఇమిటేట్ చేయాలి. అది ఎలా ఉంటుందో అలాగే మనం ఇమిటేట్ చేయడమే అభ్యాసము. అంటే అహంవృత్తిని బ్రహ్మ తాదాత్మ్యంలో పెట్టాలి, ఆలోచన రహిత స్థితిలో కూర్చోవాలి. అంటే మనస్సు బుద్ధి చిత్తము వృత్తిరహితములై ఉంటాయి. అది ధ్యానం. అఖండ బ్రహ్మాకారం నేను, అదంతా నేను, ఆ ఒక్క స్పృహే ఉండాలి, ఇంకా ఒక్క ఆలోచన కూడా రాకుండా ఉండాలి. ధ్యానంలో మనం అనుసరించవలసినటువంటి, మనం ఇమిటేట్ చేయవలసినటువంటి అమనస్క స్థితి ఆరోభూమిక. సంచరిస్తున్నప్పుడు నేను బ్రహ్మము, జగత్తు బ్రహ్మము అనే భావం ఉండాలి, నిరంతరం తైలధారలాగా ఉండాలి. బంధకారక సత్తా ఏదైతే ఉందో దాంట్లో నశించింది, మనకు నశించలేదు, మనం ఇమిటేట్ చేస్తున్నాం. కాబట్టి బంధకారక సత్తా ఏమిటో లిస్టు వేసుకుని జాగ్రత్తగా ఆ భావాలు ఒక్కటి కూడా మనసులోకి తొంగి చూడకుండా జాగ్రత్త పడుతూ బ్రహ్మభావంతో జీవించడమే. సంచరిస్తూ ఉన్నప్పుడు భావముఖ స్థితి, ధ్యాన సమయంలో ఉన్నప్పుడు ఆరోభూమిక. మీకు ఒక్కటే గుర్తండి, పడిపోయిందా అహంవృత్తి? నిద్రలో కాదు, అవిద్యలో కాదు, బ్రహ్మంలో పడిపోవాలి. అహంవృత్తి పడిపోయిందా? బ్రహ్మంలో లయం చెందాలి. అహంవృత్తి మేల్కొని ఉందా? బ్రహ్మతాదాత్మ్యంలో పనిచేస్తూ నేను బ్రహ్మము అనే భావంతో పనిచేస్తూ ఉండాలి. అంతేగాని అవిద్యా తాదాత్మ్యము కలిగి ఉన్నటువంటి బంధకారక సత్తా నశించినటువంటి నిద్రాణముగా ఉన్నటువంటి ఈ జడప్రాయమైనటువంటి స్థితులు ఏవి కూడా మోక్షానికి ఎట్టి పరిస్థితిలోని సహకరించవు. తురీయము ఇది. తురీయమునకు గాఢ సుషుప్తికి పోలికున్నది, రెండూ ఒకటేనండి అంటారు కొందరు. సబ్జెక్ట్ తెలియని వాళ్ళు అనాలేమో కానీ తెలిసిన వాళ్ళు అనరు.
దీంట్లోని పోలిక ఒక్క విషయంలోనే అహంవృత్తి పడిపోవడంలో మాత్రమే ఈ రెండిటికి పోలిక ఉన్నది. ఇక్కడ అహంవృత్తి అవిద్యలో లీనమైంది, ఇక్కడ బ్రహ్మములో లీనమైంది. ఇక్కడ అంతఃకరణ అంతా అవిద్యలో లీనమైంది, ఇక్కడ అంతఃకరణ శాశ్వతంగా నశించింది. ఇక్కడ బంధకారక సత్తా నిద్రాణంగా ఉంది, తెలివొస్తే మళ్ళీ మేల్కొంటుంది. వాసనలు అరిషడ్వర్గములు అన్నీ మళ్ళీ మేల్కొంటాయి. దీంట్లో అన్నీ నశించిపోయాయి. దీంట్లో దేహభావంతో సుషుప్తిలోకి వెళ్తున్నారు, తెలివొచ్చాక దేహభావంతో సుషుప్తిలో నుంచి లేస్తున్నారు. దీంట్లో బ్రహ్మభావంతో తురీయంలోకి వెళ్ళారు, తెలివొచ్చాక మళ్ళీ బ్రహ్మభావంతో లేస్తారు. దీంట్లో వాసనాక్షయం అరిషడ్వర్గ నాశనం మనోనాశనం లాంటి మోక్షకారక ప్రవృత్తులేవి ఇక్కడ సాధించబడవు. అవన్నీ నిద్రాణంగా ఉంటాయి, అసలు వాటికి అవకాశమే లేదు. ఇక్కడ అన్నీ సాధించబడ్డాయి, దీంట్లో సాధించబడవు. దీంట్లో మనోనాశనం సాధించబడింది, వాసనాక్షయం సాధించబడింది, అవిద్యానాశనం సాధించబడింది, అరిషడ్వర్గ నాశనం సాధించబడింది. అంటే మోక్షానికి కావలసిన అనుకూల పరిస్థితులన్నీ కూడా ఇందులో సాధించడం జరిగింది. అయితే మరి దీనికి దానికి పోలికేమిటి? ఒక్క అహంవృత్తి డ్రాప్ అయిపోయి నేను స్పృహ కూడా పోయింది అని అనడంలోని రెండు ఒకలా కనిపిస్తున్నాయి. కానీ ఇది కేవల అజ్ఞాన స్థితి, ఇది కేవల జ్ఞాని స్థితి. కాబట్టి దీనికి దానికి ఎటువంటి పోలిక లేదు అని మనం చెప్పుకోవాలన్నమాట. ఈ సుషుప్తిలోని మనం తురీయాన్ని అనుభవిస్తున్నామని శాస్త్రం బోధిస్తూ ఉంటారు కొంతమంది. ఇవన్నీ నిద్రాణంగా ఉంటే అక్కడ ఉన్నది తురీయమే కదా. అంతఃకరణ బ్రహ్మములో లయం అయితేనే తురీయం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, బిట్ క్వశ్చన్స్ ఆన్సర్ లాగా అంతఃకరణ బ్రహ్మములో లయం అందితేనే నశిస్తేనే అది తురీయం అవుతుంది. శాశ్వతంగా నశిస్తే తాత్కాలికంగా అవిద్యలో లయం అయితే అది తురీయం కాదు. మనం తెలుగులో మాత్రం బ్రహ్మం లేదేమిటి? మనం నిద్రపోతేనే బ్రహ్మం ఉన్నదా? మనం బ్రహ్మముతో తాదాత్మ్యము చెంది మనం అనేది పోవాలి, బ్రహ్మమే మిగిలి ఉండాలి. అది తురీయం అంటే. దీంట్లో అలా ఎక్కడ జరిగింది? కాబట్టి దీనికి తురీయానికి ఏ సంబంధము లేదు. ఆ వాక్యాన్ని మీరు బ్లంట్గా కొట్టవచ్చు. అమనస్క యోగ సాధనలో ఇతరమైన సమస్త సాధనలు ఇమిడి ఉన్నాయి. అమనస్క యోగ సాధన చేయాలి అనుకున్న సాధకుడు ఇతర సాధనల గురించి ఆలోచించక్కర్లేదు. ఈ ఒక్క సాధనే సమస్త సాధనల యొక్క ఫలితాన్ని ఇవ్వగలదు. ఆ విషయం మనం ఒక్కసారి పరిశీలించాలి. అమనస్క యోగంలో విశిష్టమైన కర్మయోగం ఇమిడి ఉన్నది. ఎలాగో పరిశీలిద్దాం. అమనస్క యోగం సాధన అంటే ఏమిటండి అసలు? ఒక్కసారి అది గుర్తు తెచ్చుకుందాం మళ్ళీ. నేను బ్రహ్మము, సర్వము బ్రహ్మము, అహం బ్రహ్మాస్మి సర్వం కలుదం బ్రహ్మ అనే రెండు మహావాక్యాల భావం దృఢంగా పట్టుకోవాలి. బంధకారక సత్తా అంతటినీ పని చేయకుండా పక్కకి పెట్టాలి. నశించలేదు మనకి, మనం ప్రయత్నపూర్వకంగా అమనస్క యోగాన్ని సాధన చేస్తున్నటువంటి వాళ్ళం కదా. కాబట్టి బంధకారక సత్తాని పక్కకి పెట్టాలి. బ్రహ్మభావంలో ఉండి ఆలోచనారహిత స్థితిలో మనస్సు బుద్ధి చిత్తముని పని చేయనివ్వకుండా బంధకారక సత్తా పక్కకి పెడితే దాని అర్థం అదే. ఆ స్థితిలో ఉండి కర్మలు చేసుకుంటూ ఉండాలి. అది అమనస్క యోగ సాధన. మరి కర్మయోగ సూత్రాలు ఏమిటో ఒకసారి పరిశీలించండి. ఫలాపేక్ష ఉండకూడదు, సంఘం ఉండకూడదు, కర్తృత్వం ఉండకూడదు, ఈశ్వరార్పణ భావంతో కర్మ చేయాలి, శాస్త్రవిహితమైనటువంటి కర్మ చేయాలి. అంతే కదా. అమనస్క యోగ సాధన వరకు దీక్ష వహించినటువంటి సాధకుడు ఆత్మజ్ఞానం కలిగి ఉండి బ్రహ్మనిష్టలో ఉండి బంధకారక సత్తా అంటే ఏమిటో తెలిసి బంధకారక సత్తాన్ని పక్కకి పెట్టగలిగి జీవిస్తూ సాధన చేసేటటువంటి సాధకుడు దుష్కర్మలు చేయడు, శాస్త్రవిహితమైనటువంటి జీవితాన్నే అనుసరిస్తాడు. కాబట్టి శాస్త్రవిహితమైన కర్మలు ఎలాగూ ఉంటాయి. లౌకిక కర్మలు ఉదర పోషణార్థం ఆచరించేటటువంటి జీవితం సంబంధించినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో యోగ సూత్రాలు జోడించినప్పుడు అవన్నీ కూడా శాస్త్రబద్ధమైనవే అవుతాయి. అక్కడ అధర్మం ఉండదు కదా. ఇక బంధకారక సత్తాని పక్కకి పెట్టాడు కాబట్టి, బంధకారక సత్తా అంటే అందులో దేహవాసన ఫలాపేక్ష కర్తృత్వం సంఘము అన్నీ ఉన్నాయి.
వాటిని ప్రయత్నపూర్వకంగా పక్కకు పెట్టాడు కాబట్టి ఫలాపేక్ష లేకుండా కర్మ చేస్తున్నాడు, సంగము లేకుండా కర్మ చేస్తున్నాడు. ఇంకా నేను బ్రహ్మము, జగత్తంతా బ్రహ్మము అనే భావంలో ఉండి కర్మ చేస్తున్నప్పుడు అతను చేసిన కర్మలన్నీ కూడా ఫలాపేక్ష లేకుండా ఫలితం తాను ఆశించలేదు కాబట్టి అంతా బ్రహ్మార్పణమే. కాబట్టి ఈశ్వరార్పణ ఇమిడి ఉన్నది, ఫలాపేక్ష లేదు, సంగము లేదు. నేను బ్రహ్మము అనే ఒక భావం స్థిరంగా పెట్టేసుకున్నాడు అమనస్క యోగ సాధన చేయాలని, కాబట్టి కర్తృత్వం లేదు. అంటే కర్మయోగ సూత్రాలన్నీ కూడా ఇప్పుడు అతని జీవితంలో ప్రతి కర్మలోని అతనికి ఆ దృష్టి లేకపోయినా పాటించబడుతున్నాయి. కాబట్టి సమస్తమైనటువంటి కర్మలు అతను ఆచరించినటువంటి లౌకిక అలౌకిక కర్మలన్నీ కూడా యోగ సూత్రాలు జోడించి పాటించబడుతున్నాయి. కాబట్టి అమనస్క యోగ సాధన విశిష్టమైనటువంటి కర్మయోగం అవుతున్నది అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఇది విశిష్టమైన భక్తి యోగ సాధన. ఎందువలన భక్తుడైనటువంటి వాడికి విక్షేప భావములేవి మనస్సులో లేకుండా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అమనస్క యోగ సాధన చేసేవాడు బంధకారక సత్తానంతటినీ పక్కకి పెట్టాడు కాబట్టి సంఘం అంటే విక్షేప భావములన్నీ వచ్చేస్తాయి, అందులో అవన్నిటినీ ప్రయత్నపూర్వకంగా పక్కకి పెట్టాడు కాబట్టి సంఘం లేకుండా చేస్తాడు, కర్తృత్వం లేకుండా చేస్తాడు. కాబట్టి భక్త లక్షణాలు ఉన్నాయన్నమాట. భక్తుడైనటువంటి వాడి యొక్క మనస్సు ఏ విధంగా ఉంటుందో అమనస్క యోగ సాధకుడి యొక్క మనస్సు ఇప్పుడు ఆ విధంగా పెట్టబడింది. కాబట్టి భక్తుని యొక్క లక్షణం అందులో ఉన్నది, అది విశిష్ట భక్తి లక్షణం. పైగా నేను బ్రహ్మము, సర్వము బ్రహ్మము ఈ భావంలో ఉంటాడు. ఈ భావం ఏమిటి? విశిష్ట భక్తి. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అని శంకరాచార్యుల వారి వాక్యం. స్వస్వరూపముతోటి అంటే తన యొక్క లోననున్నటువంటి బ్రహ్మ చైతన్యముతోటి అనుసంధానము చేసినటువంటి భావమే విశిష్ట భక్తి. ఆ భక్తి భావం కలిగి ఉండాలి, అంతరంగంలో అద్వైత భక్తి ఉండాలి. కాబట్టి నేను బ్రహ్మము, అంతా బ్రహ్మము అనే భావంలో ఉన్న సాధకుడు బ్రహ్మభావంలో ఉన్నాడు కాబట్టి విశిష్ట భక్తి అద్వైత భక్తి సాధనలో ఉన్నాడు. భక్త లక్షణాలు ఉన్నాయి మనస్సులో, భగవత్తత్వం మీద దృష్టి ఉన్నది కాబట్టి ఇది భక్తి యోగం అవుతున్నది అని చెప్పుకోవచ్చు. అమనస్క యోగ సాధన విశిష్టమైనటువంటి జ్ఞానయోగ సాధన కూడా అవుతుంది. అది ఎలాగా? విక్షేప భావములన్నీ ఏమీ లేకుండా నేను, నాది, నా వాళ్ళు, ఫలాపేక్ష, విక్షేప భావములు ఈ భావములన్నీ లేకుండా ఉండే మనస్సు స్థితప్రజ్ఞుని యొక్క జ్ఞాని యొక్క మనస్సు అవుతుంది. చాలా నిశ్చలమైనటువంటి ప్రశాంత చిత్తం అది. అది జ్ఞాని యొక్క లక్షణం అన్నమాట, ఇటువంటి భావములన్నీ కలిగి ఉండడం. అంతేకాకుండా జ్ఞాన ఆచరణ అంటే ఏమిటి? జ్ఞాని ఎలా ఉంటాడు? తాను బ్రహ్మము, ఉన్నదంతా పరబ్రహ్మతత్వము, అదే తాను అనే భావంలో ఉంటాడు. ఇప్పుడు ఏమిటి అభ్యాసం జరుగుతున్నది? నేను బ్రహ్మము, సమస్తము బ్రహ్మము అనే భావాన్ని పట్టుకుని అమనస్క యోగ సాధకుడు ఉన్నాడు. కాబట్టి జ్ఞాని యొక్క లక్షణాలు ఉన్నాయి మనస్సులో. జ్ఞాని యొక్క అహం బ్రహ్మాస్మి సర్వం ఖలుదం బ్రహ్మ అనే మహావాక్య ఆచరణ జరుగుతోంది. కాబట్టి అమనస్క యోగ సాధనలో జ్ఞానయోగ సాధన కూడా ఇమిడి ఉన్నది అని మనకి అర్థమవుతోంది. అమనస్క యోగ సాధనలో వాసనాక్షయం అవుతుంది. వాసనాక్షయం జరగడానికి కావలసిన పరిస్థితులు ఇందులో ఉన్నాయి. ఎందువల్లంటే నేను బ్రహ్మము, సమస్తము బ్రహ్మము అనే భావన దృఢంగా పట్టుకుని ఆ మనస్సుని అలా స్థిరంగా ఉంచితే జగత్తంతటినీ బ్రహ్మభావంతో ఎప్పుడైతే చూస్తున్నారో బాహ్య ప్రేరణలు వాసనలను కలిగించవు. బ్రహ్మభావం వలన వాసనలు అంటే ఐదో భూమిక అనుకరణ జరుగుతున్నది. ఇక్కడ నేను బ్రహ్మము, జగత్తంతా బ్రహ్మము అంటే ఐదో భూమిక యొక్క అనుకరణ జరుగుతున్నది ఇక్కడ ఈ సాధనలో. కాబట్టి వాసనలు నశించేటటువంటి సన్నగిల్లేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా ఆ చిత్తము ఎప్పుడూ కూడా బ్రహ్మ లక్ష్యంలో నేను బ్రహ్మము, జగత్తు బ్రహ్మము అనే భావంతో ఉంది. కాబట్టి అక్కడ ప్రాపంచక విషయముల మీద ఇంద్రియములతో కలిపి మనస్సు సంచరించటం లేదు. దానివల్ల కూడా కొత్త కొత్త కోరికలు ఏర్పడి వాసనలు ఏర్పడేటటువంటి అవకాశం లేదు. అందువలన కూడా అంటే ఇతగాడు, ఈ సాధకుడు
ప్రయత్నపూర్వకంగా మనస్సుని బ్రహ్మలక్ష్యంలో ఉంచుతున్నాడు. అందువలన ప్రాపంచిక విషయముల మీద మనసు సంచరించటం లేదు కాబట్టి వాసనలు అభివృద్ధి చెందే అవకాశం లేదు. మూడో యాంగిల్లో పరిశీలించండి. నేను బ్రహ్మము అనే భావంలో పటిష్టంగా నిలబెట్టుకుని మనస్సుని ఉన్నాడు కానీ నేను దేహము, నేను సుబ్బారావు అనే భావంలో లేడు. కాబట్టి దేహవాసన పనిచేయటం లేదు. ఈ థాట్ ఉన్నంతసేపు ఆ థాట్ లేదు. దేహవాసన లేకపోతే ఇతర వాసనలు కూడా సన్నగిల్లుతాయి. కాబట్టి వాసనాక్షయం ఎప్పుడైతే ఈ అమనస్క యోగ సాధనలో అతడు కొంత స్థిరపడి పరిపక్వత సాధిస్తాడో వాసనాక్షయానికి కావలసినటువంటి అనుకూల పరిస్థితి అక్కడ ఏర్పడుతున్నది. తర్వాత అమనస్క యోగం కర్మబంధ విముక్తిని కలిగిస్తున్నారు. ఇది కర్మబంధ విముక్తి కారకమైనటువంటి సాధన. ఎలాగంటే అహం బ్రహ్మాస్మి సర్వం కల్విదం బ్రహ్మ అనే భావన కదా ఇక్కడ అభ్యాసం జరుగుతున్నది. ఈ అభ్యాసంలో ఏం జరుగుతున్నది? దాని పక్కన మళ్ళీ బంధకారక సత్తాన్ని కట్ చేసి మరీ జాగ్రత్త పడుతున్నాడు కదా. కాబట్టి త్వరలో 4వ భూమిక ప్రాప్తిస్తుంది. 4వ భూమిక ఎప్పుడు ప్రాప్తిస్తే అంటే ఇతర సాధకులకి ప్రాప్తించడానికి టైం పట్టవచ్చు. కానీ ఇతగాడు బంధకారక సత్తాన్ని ప్రయత్నపూర్వకంగా పక్కకి పెట్టి అహం బ్రహ్మాస్మి సర్వం కల్విదం బ్రహ్మ అనే భావాన్ని పటిష్టంగా అభ్యాసం చేస్తున్నాడు. కాబట్టి త్వరలో 4వ భూమిక ప్రాప్తిస్తే 4వ భూమిక ప్రాప్తించగానే సంచితం దగ్ధం అవుతుంది, ఆగామి అంటకుండా పోతుంది, ప్రారబ్ధం అనుభవంతో తీరిపోతుంది. కాబట్టి కర్మబంధం వదిలిపోతుంది. 3 రకమైనటువంటి కర్మఫలాలు నశించే స్థితి ఎప్పుడు ప్రాప్తిస్తుంది? కేవలం ఆత్మజ్ఞాన అనుభూతి వల్లనే ప్రాప్తిస్తుంది. ఆ అనుభూతికి అవసరమైనటువంటి అనుకూల వాతావరణాన్ని మనస్సులో ఇతగాడు ప్రయత్నం చేసి నిలబెట్టుకుంటున్నాడు. కాబట్టి అమనస్క యోగ సాధన కర్మబంధ విముక్తికి అవకాశం ఇస్తుంది. అమనస్క యోగ సాధనలో మనోలయం ప్రాప్తిస్తుంది. అసలు ఈ సాధనే మనోలయం. మనోలయ సాధనే ఇది. మనోలయం అంటే ఏమిటి? చిత్తనాశనం. చిత్తనాశనం అంటే ఏమిటి? అహం వృత్తి బ్రహ్మ తాదాత్మ్యంలో ఉండాలి. బంధకారక సత్తా నశిస్తే చాలు, మిగిలిన చిత్తం మిగిలి ఉన్నా పర్వాలేదు, అది లయించిన మనస్సు అని మనం వెనక తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ప్రయత్నపూర్వకంగా మనస్సుని లయం చేసి అట్టే పెట్టాడు అన్నమాట. మనస్సును లయం చేసి అంటే బంధకారక సత్తాన్ని తీసేసి బ్రహ్మాకార వృత్తి పొందించి ఆ నిష్టను అలా నిలబెట్టుకున్నాడు. అంటే లయము చెందిన మనస్సు ఎలాగుంటుందో ఆ విధానంలో మనస్సును నిలబెట్టుకున్నాడు. అది కొంచెం దృఢపడితే మనోలయమే కదా. అంటే అమనస్క యోగ సాధనే, దాని పేరే అమనస్కం. అమనస్క యోగ సాధనే మనోలయ సాధన. అమనస్క యోగం అంటేనే మనోలయం, అమనస్కం అంటేనే మనోలయం. ఆ మనోలయాన్ని ఇక్కడ అభ్యాసంలో పెట్టి ప్రయత్నపూర్వకంగా ఉంచాడు, మనస్సుని లయం చేసి ఉంచాడు. అది పట్టుబడిపోతే, స్థిరపడిపోతే మనోలయం వచ్చేస్తుంది. కాబట్టి దీంట్లో మనోలయం సాధించడానికి కూడా అవకాశం ఉన్నది. బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా.